ఏమైపోతుంది భయ్య ఈ దేశం? ఒక బంద్ లేదు, ఒక ప్రొటెస్ట్ లేదు, కనీసం సరదాగా బస్సు మీద రాళ్ళు వేసుకునే అవకాశం కూడా లేదే. నేను జైలుకి వెళ్ళి 3 నెలలు అయిపోయింది భయ్య, 3 నెలలు. హోమ్సిక్ వచ్చేస్తుంది. హాస్టల్ ఎంతసేపు కూర్చుంటాం? మాకు బయటికి తిరగాలి, బయటికి వెళ్ళాలని ఉంటుంది కదా, కానీ అవకాశం రావట్లేదు. మా కామ్రేడ్లు అందరూ చల్లబడిపోయారు. మాకు ఏదైనా మంచి మూమెంట్ కావాలి. వీ వాంట్ ఏ మూమెంట్. లాల్ సలం కామ్రేడ్, లాల్ సలం కామ్రేడ్, ఏంటి సంగతి? కామ్రేడ్, మీకు శుభవార్త. ఈ ఎవడిపోయాడంటే, మీరు సిజేపీ గురించి వినే ఉంటారు కదా, వాళ్ళు ప్రొటెస్ట్ మొదలెట్టారు. సో మనకు మంచి అవకాశం దొరకబోతుంది. వాళ్ళదేదో చిన్న ప్రొటెస్ట్ కదా, మనం తిప్పు కొడితే 100 మంది కూడా లేరు ఉన్నారు. లేదు కామ్రేడ్, ఇంకో 2-3 డేస్లో పార్లమెంట్ మీకు మార్చికి వెళ్తున్నారు. సో చాలామందికి గ్యాదర్ చేస్తున్నాం, చాలా సపోర్ట్ రాబోతుంది. ఐ థింక్ మన ఉద్యమానికి, మన ఐడియాలజీకి ఇది మంచి ప్లేస్. అయితే మనకు కూడా టైం వచ్చింది కామ్రేడ్, మనకు కూడా టైం వచ్చేసింది. ఒక పని చేయండి, మన యూనియన్లో ఉన్న ప్రతి స్టూడెంట్ రీతి యూనివర్సిటీలో ఉండాలి. సెలవుల్లో ఉన్నది కూడా రప్పించు. అండ్ మనం ఉన్నాయి కదా దుమ్ము పట్టిపోయిన ఎర్రజెండాలు బయటికి తీయండి. మన బూజు పట్టిన సిద్ధాంతాలను కూడా బయటికి తీయండి. వారికి టైం వచ్చింది. కామ్రేడ్, మరి స్లోగన్స్ సంగతి ఏంటి? వాళ్ళు ఎడ్యుకేషన్ అండ్ ఎగ్జామినేషన్ గురించి ఫైట్ చేస్తున్నారు. సో మనం కూడా ఆ స్లోగన్స్ ఇచ్చుకున్నాం. ఏం మాట్లాడుతున్నావు కామ్రేడ్? ఈ ఎగ్జామ్లు, ఈ ఎడ్యుకేషన్లో మనకు అవసరమా? మనమే పిహెచ్డి 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాం ఈ యూనివర్సిటీలో ఫ్రీ ఫుడ్ బెడ్ కోసం. మన టెంప్లెట్ స్లోగన్లే వాడండి, రాసుకో. ఫస్ట్ స్లోగన్, ఫ్రీ ఉమర్ ఖలీద్. కామ్రేడ్, ఇంకా మనవాడు బయటికి రాడంటారా? వాడు రాడలే, వాడు రాకపోవడం మనకు మంచిది. ఒక స్లోగన్ మనం వాడుకోవచ్చు. సెకండ్ స్లోగన్, రివోక్ ఆర్టికల్ 370. ఓకే. థర్డ్, ఆజాదీ కశ్మీర్. ఎంత ఫీల్ ఉంది భయ్యా స్లోగన్లో. ఫోర్త్, సేవ్ మణిపూర్. కామ్రేడ్, మణిపూర్లో ఈ మధ్యన వైలెన్స్ తగ్గిపోయింది కదా, అది ఒక పుండు లాంటిది కామ్రేడ్. మన ఈగలా తెలుపుతూనే ఉంటాం, దాన్ని తగ్గించంగా. అండ్ చాలా ఇంపార్టెంట్ కామ్రేడ్, మన టార్గెట్ ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ గారు, మోడీ అండ్ అమిత్ షా. సో మన వాళ్ళు ఫ్రీక్వెంట్గా డౌన్ డౌన్ మోడీ, డౌన్ డౌన్ అమిత్ షా, ఇవి కంపల్సరీ. ఈ హిందూ దేవుళ్ళని కించపరుస్తూ 2-3 స్లోగన్స్ యాడ్ చేయమంటారా? యాజ్ యూజువల్గా రామునే టార్గెట్ చేయండి, అది మనకు సేఫ్. పెద్దగా మన ఎవడో అపోజ్ చేయడు, మనం ఎప్పుడు చేసేది అదే కదా. కామ్రేడ్, నాకు ఒక చిన్న డౌట్. వీళ్ళు మాట్లాడితే గుళ్ళకి వెళ్ళిపోతారు, వాళ్ళు దేవుళ్ళు అంటే వాళ్ళే రియాక్ట్ కదా కామ్రేడ్? ఏం క్వశ్చన్ అడిగో భయ్య. ప్రపంచంలో వెన్నెముక లేని జీవి అని గూగుల్ కొట్టామనుకో, ఫస్ట్ ఎవరి పేరు వస్తుంది తెలుసా? ఈ హిందూగాల పేరు వస్తుంది. వాళ్ళేం రియాక్ట్ అవ్వరు, కానీ మీరు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో కామ్రేడ్, ఈ ఉద్యమం డీవియేట్ అయినా సరే, స్టూడెంట్ ఇష్యూస్ పక్కకి వెళ్ళిపోయినా సరే, మన జెండా, మన ఎజెండా, ఈ రెండే అక్కడ కనపడాలి. మన వాళ్ళందరినీ రాళ్ళు సిద్ధం చేసుకోమని. అండ్ కొన్ని లాఠీ దెబ్బలు కూడా తగులుతాయి, రెడీగా ఉండమని. మన వాళ్ళ చర్మాలు లాఠీ దెబ్బలు తిని 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 మమ్మంగా అయిపోయాయి. ఇప్పుడు ఎన్ని దెబ్బలు తిన్నా మన వాళ్ళు ఏదో పూలు తగిలినట్టు ఉంటుంది. ఓకే కామ్రేడ్, మిషన్ అరుణోదయ బిగిన్స్. లెట్స్ బిగిన్ ద గేమ్. రేపొద్దు నుంచి ఢిల్లీలో ఎరుపు రంగు పోరెత్తిపోతుంది.